నమస్కారం, వెల్కమ్ టు నవ్య. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఆడవాళ్లకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం కదా, మరి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ కోసం చూస్తున్నారా? అయితే లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ని మీకు చూపించడం కోసం ఈరోజు నేను రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లోని ఉమా జ్యువెలర్స్లో ఉన్నాను. ఉమా జ్యువెలర్స్ ఎండి ఉమా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. దేవీ నవరాత్రుల సందర్భంగా మన ప్రేక్షకుల కోసం లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తారా? అన్నీ లేటెస్ట్ అండి. మీరు ఏది చూసినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు ఏది తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు దేవీ నవరాత్రులు అంటే స్పెషల్ ఏంటి, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్కటి ఉంటారు కదా, అందరూ ఏంటంటే ఒకటే బొమ్మ అన్నిటికీ పెట్టేస్తారు. నేను అలా కాకుండా దానికి సపరేట్ చేస్తాను అనమాట. ధనలక్ష్మి, దానిలక్ష్మి, సంతాన లక్ష్మి అంటూ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. సో అన్నీ కాకుండా సపరేట్గా అన్ని అమ్మవార్లు ఒకే హారంలో ఒకే నెక్లెస్లో ఉండేలాగా మీరు డిజైన్ చేశారు. అవునండి, అది ప్రతి ఒక్కటి క్లారిటీ ఉంటుంది. ఈ అమ్మవారి డీటెయిలింగ్స్ ఎలా ఉంటాయంటే సంతాన లక్ష్మి కూడా ఆ బాబు కూడా చాలా క్లారిటీ ఉంటారు, మెడలో మాలలు అన్ని. ఇప్పుడు అదొకటి చూసారు కదా, దాంతో పాటు ఇంకొకటి ఇక్కడ ఇంత చిన్న వాటిల్లో కూడా అమ్మవారి మెడలో మాలలు కానీ నగలు అన్ని క్లారిటీ ఉంటాయి. సైడ్ ఉన్న పరివారు ఇది యాంటిక్ అండి. యాంటిక్ అండి. ఇది పేపర్ కట్ వర్క్ అంటాం మేము. పేపర్ కట్ వర్క్ అంటే ప్రతి ఒక్క చిన్నది కూడా మిస్ అవ్వదు. అమ్మవారి కళ్ళు కానీ ఆ పైన కన్ను రెప్పలు అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. మామూలుగా ఒక్క హారంలో ఒక లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది, కానీ ఈ హారంలో మాత్రం అన్ని అమ్మవార్లు ఒకే హారంలో మనం వేసుకున్నట్టు అవుతుంది. చాలా ట్రెండీగా, చాలా బాగుంది చూడటానికి కూడా. కుందన్ హారం అండి ఇది ఇంత హెవీగా ఉంది కదా, 100 గ్రామ్స్లోనే వచ్చేసింది. ఓకే, 100 గ్రామ్స్. అవునండి. ఇంతకుముందు కుందన్ హారం అంటే 200 గ్రాములు 220 గ్రాములు అట్లా చేసేవాళ్ళం, కానీ జస్ట్ 100 గ్రామ్స్లోనే చాలా బాగా వచ్చింది ఇది. సో 100 గ్రామ్స్లో ఇంత హెవీగా రావడం అనేది చాలా వండర్ యాక్చువల్గా. అన్ని వర్కర్ని కదండి, ఎక్కడ గోల్డ్ వేస్ట్ చేయకుండా వాడటం బాగుంటుంది. నేను ఇప్పుడు గోల్డ్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది కదా, మీకు అందుబాటులో ఉండాలంటే ఇలా తక్కువలో చేస్తేనే బెటర్. అలానే డ్యూరబిలిటీ ఏం తగ్గదు, డ్యూరబిలిటీ చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఉమా జ్యువెలర్స్? ఉమా జ్యువెలర్స్ నేను వర్క్ అయితే 90స్లో వచ్చానండి. 1990లో వచ్చాను. వర్క్ నేర్చుకుని 97లో బయటకు వచ్చాను. తర్వాత విజయవాడలో ఇంకా తెలిసిన వాళ్ళ కస్టమర్లు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ తోటి అలా చేసుకుంటూ వచ్చాను. 23లో విజయవాడలో స్టార్ట్ చేశాము. ఓకే, ఫస్ట్ మీరు విజయవాడలో షోరూమ్ పెట్టాం, చిన్న షోరూమ్. ఆ తర్వాత ఇంకా చాలా మంది ఇన్స్టా ద్వారా బాగా సక్సెస్ అయ్యాం మేము. హైదరాబాద్ అని ఇంకా మెసేజెస్ అనమాట. సరే ఇంకా హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామని జూబ్లీ హిల్స్లో లాస్ట్ మంత్ 14th ఓపెన్ చేసాము. సో చూసారు కదా, చాలా లేటెస్ట్ కలెక్షన్, చాలా నాకైతే సూపర్గా నచ్చేసే. విజయవాడ మరియు హైదరాబాద్ ఈ ఉమా జ్యువెలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ విజిట్. ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఉంది, కంటింది. ఇది లైట్ వెయిట్, స్టాండర్డ్స్ బాగానే ఉంటుంది. ఇది కూడా ఇవి కంటే మోడల్స్ ఎక్కువ అవుతున్నాయి, బాగా వస్తున్నాయి కదా. ఇది డిటాచబుల్ ఆప్షన్ అన్నట్టు. ఇది లాకెట్ విడిగా తీసి మీ దగ్గర ముత్యాలు దాంట్లో పచ్చలు కెంపులు ఉంటాయి కదా, వాటిలోకి లైన్స్ వేసుకోవచ్చు. ఈ కంటి విడిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఇది జిలేబీ. ఇది కూడా అలాగే. ఇది వెనక ప్రొవిజన్ ఎలా ఉంటుంది, జిలేబీ నెక్లెస్ వరకు ఒకటి పెట్టేసుకోవచ్చు. ఆ లాకెట్ మళ్ళీ విడిగా పెట్టుకోవచ్చు. మీ దగ్గర వడ్రనం ఉందనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. వడ్రనానికి ఏంటి, ఎప్పుడో అమ్మ వాళ్ళ పెళ్లి నాటివి ఏంటంటే ఓన్లీ లక్ష్మీదేవి బొమ్మలే ఉంటాయి. ఇది అలా కాకుండా తీసి పెట్టుకోండి, ఇది కూడా పెట్టుకోవచ్చు. 2 రకాలుగా పెట్టుకోవచ్చు లాకెట్. అవును, ఈ స్క్రూ తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగానే. స్క్రూ ఇది విడిగా తీసి వేరే దానిలో పెట్టుకోవచ్చు. ఇది వడ్రానం రేకు ఉంటుంది కదండి, ఇది తీసి దానికి క్లిప్లా ఉంటుంది. మీ జడ క్లిప్ ఎలా ఉంటుంది అలా క్లిప్లా ఉంటుంది, పెట్టేస్తే స్క్రూ సిస్టమ్ సెట్ అయిపోతుంది. ఓకే, సో చూసారు కదా, ఇది మనం నెక్లెస్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఈ లాకెట్ మనం సపరేట్గా వడ్డానానికి కూడా మనం అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. 2 in 1 అనమాట. ఇది ఉంది చిన్న ఎగ్జాంపుల్. ఇది వచ్చి హారంలా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నెక్లెస్లా పైకి పెట్టుకోవచ్చు, వడ్డానంలా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇది హారంలా పెట్టుకోవచ్చు అండ్ మనం ఇది వడ్డానంలో కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు డైమండ్ నెక్లెస్లో తుసి ఉంటుంది కదా, దాంట్లోనే కుందన్ వర్క్ తుసి. ఇది వెనక జాయింట్స్ కూడా ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఇట్లా ఉంటాయి. ఓకే,
ఇప్పుడు కొంటారు, ఇంటికి వెళ్తారు, ఏదో ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత ఊడిపోయిందంటే కొత్త చోటకి వెళ్ళావు, వాళ్ళంత స్టాండర్డ్స్ చేయలేదు అని అనుకుంటారు కదా. అలా కాకుండా అవి స్టాండర్డ్స్ ఎక్కువ తీసుకునేవి. సో చూసారు కదా, చాలా బాగుంది నెక్లెస్. ఏ కలర్ శారీ మీదకైనా ఇది చక్కగా సెట్ అవుతుంది. కుందన్ వైట్ కుందన్స్. ఓకే. ఈ కుందన్ అయితే నల్లపడదు. ఇది కొత్తగా నేనే స్టార్ట్ చేశాను. ఓకే. కొన్ని కుందన్స్ నల్లపడకుండా చేస్తాం అండి. ఇటు వైట్ ఉన్నది ఎస్పెషల్లీ ట్రై చేసాము, సక్సెస్ అయింది ఇది. సో ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ కుందన్ అనేది ఇలాగే నల్లబడదండి. ఉంటుంది. కొన్ని నల్లబడవు. మీరు ఇప్పుడు వడ్రనాలు చూస్తారు కదండి, అందరూ లక్ష్మీదేవి చూస్తారు, నా దగ్గర కృష్ణుడివి ఉంటాయి. ఎక్కడైనా జనరల్ గా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాము. మా దగ్గర ఉండే కృష్ణుడు చూడండి, అసలు ఆయన పంచికట్టుగా విగ్రహం కూర్చున్న విధానాలు అన్నీ బాగుంటాయి. ఆ వర్క్, ఆ పంచుల మీద వాటి మీద కూడా వర్క్ చేసినట్టు ఉంటుంది. గర్గర్గా ఫ్లవర్ డిజైన్స్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ రాముడు ఉన్నాడు. సో చాలా బాగుందండి. జనరల్గా మనం లక్ష్మీదేవి వడ్డానాన్నే చూస్తూ ఉంటాము, కానీ కృష్ణుడి వడ్డానం చాలా బాగుంది అండ్ చాలా అందంగా కూడా ఉంది. ఇది రాముడు. ఓకే. ఇది కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది విగ్రహం. అదే స్వామివారు అమ్మవారు కూర్చుంది, చాలా అద్భుతంగా ఉంది. రామ్ పరివార్ ఉంటాయి కదా, రామ్ పరివార్ కాకుండా స్వామివారు అమ్మవారు కూర్చుంది. సో జూబ్లీ హిల్స్ అనగానే అందరికీ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మీరు కూడా చాలా లేటెస్ట్ డిజైన్ ఉంది అండ్ రాముడు అలాగే కృష్ణుడు వడ్డానాలు అంటే ప్రతి ఒక్కరికి జూబ్లీ హిల్స్ లో ఒక జ్యువెలరీ షాప్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనే థాటే వస్తుంది. షోరూమ్ మాత్రం జూబ్లీ హిల్స్, కానీ నేను విజయవాడ వాళ్ళనే కదా, అందుకని చెప్పి అక్కడ కాస్ట్లో ఉంటాయి. అందులో వర్కర్ని కదా, 10% స్టార్ట్ అవుతుంది అంతే. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ కొందనైనా అయ్యానా కానీ 10 to 12%. అలానే బీట్స్ కాస్ట్లు అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ తో 100% ఇక్కడ దొరుకుతాయి, అవైలబుల్ గా ఉంటాయి. మా ఇన్స్టాలో చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారు, మీరు చాలా రీజన్గా ఇచ్చారు, జూబ్లీ హిల్స్ అని భయపడ్డామని. సో చూస్తున్నారు కదా, జూబ్లీ హిల్స్ అనగానే ప్రైస్ ఎంతో ఉంటుందని మీరు కంగారు పడిపోకండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఉమా జ్యువెలర్స్లో మీకు మంచి కలెక్షన్ అందుబాటులో ఉంది. తప్పకుండా మీరు విజిట్ చేసి మంచి కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి. అబ్రాడ్లో ఉండే వాళ్ళు ఉంటారు, సో ఈ కలెక్షన్ ఇలా చూసి వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి? గ్యారంటీగా ఉందండి. మాది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది. మేము ఆల్రెడీ చాలా పంపించాము. ఇవన్నీ కూడా ఇన్స్టాలో వాటిలో అప్డేట్ చేస్తూనే ఉంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం. ఫస్ట్ వీడియో వాళ్ళు ఇన్స్టాలో డిజైన్ చూస్తున్నారు, వీడియో కాల్ తీసుకుంటాం. వీడియో కాల్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఫుల్ ఐడీస్ ఇవ్వాలి మాకు. ఐడీస్ ఇస్తే వాళ్ళ డోర్కి వెళ్ళి ఇస్తారు. మీ ఇంటికి వచ్చి మీరు ఓకే అనేదాకా మాదే 100% రెస్పాన్స్. ఏ మధ్యలో మిస్టేక్ జరిగినా కానీ మేము ఇన్సూరెన్స్ కొరియర్స్ పంపిస్తాము, వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చేస్తారు వెనక్కి. ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వదు. అది 20 లక్షలైనా 30 లక్షలైనా 10,000 ఏదైనా సరే. అది అబ్రాడే కాకుండా ఇక్కడ ఇండియాలో కూడా చాలా చోట్ల మేము పంపిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్నూలు పంపిస్తాము, తిరుపతి పంపిస్తాము, వైజాగ్ పంపిస్తాము. సో ఇక్కడైనా కూడా వాళ్ళు రాలేని వాళ్ళు హైదరాబాద్లో డెలివరీ చేసాం మేము. ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది డెలివరీ చేసాం. సో పిక్స్ లో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మీకు కాల్స్ ద్వారా అప్రోచ్ అయ్యి మీరు ఆర్డర్ పంపిస్తారు. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ. గోల్డ్ లో సూపర్ కలెక్షన్ చూపించారు, సో డైమండ్స్ లో మంచి లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఎవరి దగ్గర లేని డిజైన్స్ ఉంటాయండి నా దగ్గర. ఇప్పుడు ఇది ఉంది కదా, ఓకే, చిన్న ఎగ్జాంపుల్. ఈ శివుడు కానీ ఆ బీట్స్ ని బట్టి కాంబినేషన్ చాలా సూపర్ గా ఉందండి. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే బ్లూ కలర్ అండ్ బ్లూ అండ్ పింక్ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ శివుడు అంటే నీలం రంగులో ఉంటాడు కాబట్టి ఇలా బ్లూ అండ్ పింక్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే రాముడు లాకెట్ కూడా చాలా అందంగా ఉంది. ఐడియల్స్ కొంతమందికి, చాలా మందికి ఇష్టాలు ఉంటాయి, కొంతమందికి ఏమో వేరే థీమ్ ఇష్టం ఉంటుంది. బర్డ్స్, ఫ్యామిలీ అన్నట్టు. ఓకే, మదర్ అండ్ కిడ్. సో చూసారు కదా, లాకెట్ పింక్ అండ్ సీ గ్రీన్ లో చాలా వండర్ఫుల్ గా ఉంది. ఇలాంటి చాలా లాకెట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు వినాయకుడు ఉంది, వినాయకుడు కూడా అంతే కదా. ఓకే, గణపతి. అండ్ ఇది కూడా, ఈ లాకెట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా పింక్ అండ్ బ్లూ కలర్ లో అండ్ కింద ఒక పర్ల్ ఉంది, చాలా అందంగా ఉంది. ఇది కూడా ఒక పక్షి ఇలా రెక్కలు విచ్చుకొని ఎగురుతున్నట్లు. వావ్, చాలా క్యూట్ గా ఉందండి ఇది. బ్లాక్ బీడ్స్, ఇటాలియన్ చైన్స్ వేటికైనా బాగుంటాయండి. గ్రీన్ అండ్ పీచ్ కలర్ లో చాలా క్యూట్ గా ఉంది ఇది కూడా. ఎక్కడ దాకా ఎందుకండి, ఇగో ఈ ఉంగరానికి మా ఉంగరానికి తేడా చూడండి ఎంత బాగుందో. ఇది మామూలుగా మీరు ఎక్కడ జ్యువెలరీలో కొన్నారు, వాళ్ళ పేరు మాకు చెప్పొద్దు దయచేసి. కానీ ఇది మా ఉంగరం చూడండి, లక్ష్మీదేవిది ఎలా ఉందో. లక్ష్మీదేవి అమ్మవారు మీ చేతి మీద కూర్చున్నట్టున్నారు. ఇది ప్రతి ఒక్కటి 3 weeks చేయాల్సిందే.
3 వీక్స్ చేస్తేనే ఇలాగా వస్తుంది. ఎనామిల్ కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఆవేలికి కూడా ఉంది కదా చూడండి, ఒక అమ్మవారికి ఉన్నట్టు ఇంకొక అమ్మవారికి ఉండదు. బ్లౌజ్ కలర్ కానీ శారీ కలర్ కానీ అన్ని క్లియర్గా ఉంటాయి. ఓకే, చక్కగా శారీ అండ్ అంటే ఒక విగ్రహం ఒక రింగ్ లో కలిపేసి అలా ఉన్నట్టు కాకుండా సో న్యాచురల్ లుక్ లో అందంగా. మినిమం 3 అడుగుల విగ్రహం చేస్తారు కదా, 3 అడుగుల విగ్రహాన్ని నేను సెమీ మైక్రోలో చిన్న చేస్తాను. నెక్స్ట్ బ్లాక్ డైమండ్స్కి వస్తే మీరు యూజువల్గా బ్లాక్ డైమండ్స్ వస్తారు కదండి, ఈ బ్లాక్ డైమండ్స్లో కలర్స్ ఇవి. ఇది బ్లాక్ డైమండ్ రెగ్యులర్ మోడల్, ఇది రెగ్యులర్గా ఉంటుంది. మా దగ్గర కలర్స్ ఉంటాయి వాటిల్లో. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ 3 లైన్స్ కొనుక్కున్నాను అనుకోండి, ఒకటి తీసేయచ్చు. ఇక వెనక మళ్ళీ డిటాచబుల్ ఆప్షన్ ఇచ్చాను. ఇది వద్దని అనుకుంటే ఇప్పుడు ఒకరికి మ్యాచ్ అవ్వదు కదా, ఒక లైన్ 2 లైన్ ఒక లైన్ అని పెట్టుకోవచ్చు. సింపుల్ గా ఒక లైనే పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ట్రెండీగా అండ్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు, సో ఇలా ఒక లైన్ లో పెట్టుకోవచ్చు. వీటిల్లో బ్లూ కలర్, నెక్స్ట్ వీటిల్లోని గ్రీన్ కూడా ఉంటాయి. ఇవన్నీ రియల్స్ ఏనండి. మన మనుషులు అయితే ఎలా ఉంటామో కలర్స్, అలాగే డైమండ్స్ కూడా కలర్స్ ఉంటాయి. కాకపోతే మామూలు ఇవన్నీ డైమండ్ స్టోన్స్, డైమండ్స్ అండి. ఇప్పుడు లావాలో నుంచి వచ్చేది డైమండ్, వైటే కాకుండా ఇలా కలర్స్. ఇప్పుడు ఇవన్నీ VVS EFI IGI సర్టిఫికేషన్ డైమండ్స్. ఇవన్నీ ఏంటంటే సర్టిఫైడ్ కాదు, అంటే వాటి క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వరు. అలానే కలర్ పోవడం అట్లా ఏమి ఉండదు. న్యాచురల్ హార్డ్నెస్లు అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. కానీ అవి నెక్ మీద పెడితే ఇది ఎక్కడ కొన్నారు అన్నట్టు ఉంటాయి. ఓకే, సో చూసారు కదా, మంచి కలెక్షన్ ఉన్నాయి. అంటే యాంటిక్ జ్యువెలరీ కావాలన్నా, లేదా గోల్డ్ జ్యువెలరీ కావాలన్నా, లక్ష్మీదేవి సెట్ కావాలన్నా, లేదా అన్ని రకాల, అంటే కొంతమంది శివుడు భక్తులు ఉంటారు, కొంతమంది కృష్ణ భక్తులు ఉంటారు, అలా ఎవరికి ఏ సంబంధించిన ఆ గాడ్ది కావాలి అనుకున్న లాకెట్స్ కానీ, ఇలా సింపుల్గా ట్రెండీ చైన్స్ కానీ, అండ్ నెక్లెస్లు, హారాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా మీరు విజయవాడలో బ్రాంచ్ ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా ఉంది. తప్పకుండా ఉమా జ్యువెలర్స్ని అయితే మీరు విజిట్ చేయాలి. సో డైమండ్స్లో సింపుల్గా అంటే బడ్జెట్లో రీజనబుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే మీ కలెక్షన్ మాకు చూపిస్తారా? 15,000 నుంచి ఉన్నాయండి. 15,000 నుంచి 10 లక్షల పైన దాకా ఉంటాయి టాప్స్. ఇవి సింపుల్గా చూపిస్తాను. ఈ సింపుల్గా ఇవి వచ్చి చిన్నపిల్లల బుట్టలు అనుకోవచ్చు. ఇప్పుడు మీ ఫేస్కి అయితే కరెక్ట్గా ఇవి సెట్ అవుతాయి, చాలా క్యూట్ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న బుట్టలు, ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఇవన్నీ సింపుల్గా ఇవి ఇంకా చాలా వెరైటీస్ చూసారు కదా, చాలా సింపుల్గా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ డిఫరెంట్గా ఉంటుంది పైన కింద. ఇప్పుడు ఈ బుట్టలు ఉన్నాయి కదండి, డిటాచబుల్ ఆప్షన్. ఇది 3 రకాలుగా వాడుకోవచ్చు. ఇది తీసేసి విడివిడిగా వాడేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు బుట్ట ఇలా ఉంది కదా, దీన్ని ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ పెరల్ ఇస్తాము, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఈజీగా 3 రకాలుగా పెట్టేసుకోవచ్చు. ఇదండి, ఇది ఇప్పుడు ఇట్లా బుట్ట తీసాం కదా, ఇది ఒకటి. సో ఇలా సింగిల్ గా ఇలా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఇది దీనికి యాడ్ చేసి. ఇప్పుడు ఈ మొత్తం ఉంది కదండి కింద, ఈ మొత్తం బీకి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఏ టాప్స్ ఒకే మోడల్ పెట్టుకొని బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు ఇలా మల్టీపర్పస్ లో పెట్టుకోవచ్చు. 1.5 lakhs ఇవి 1.5 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పెద్ద పెద్దవి. వచ్చి మీరు డైమండ్స్ కూడా థర్డ్ పార్టీ అండి, IGI సర్టిఫికేషన్ ఉంటుంది, SGL ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంకా ఎనీ బ్రాండ్స్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళయ్యే, మేము కూడా వాళ్ళయ్యే ఇస్తాము. ఈ అన్కట్ డైమండ్స్ అండి. ఇవి అన్కట్ డైమండ్స్ అంటే డైమండ్ పైన లేయర్ ఉంటుంది కదా, ఏ డైమండ్కైనా డైరెక్ట్ డైమండ్ రాదు. డైమండ్ పైన లేయర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ఉంటుందండి. ఉల్లిపాయ పైన లేయర్ ఎలా ఉంటుంది, ఆ లోపలికి లేని డైమండ్ క్వాలిటీ వస్తుంది. పైన లేయర్ తోటి చేస్తారు అనమాట. పోల్కి అంటారు, అన్కట్ డైమండ్ అంటారు. ఆ గ్రీన్స్ వచ్చి రియల్ ఎమరాల్డ్స్. ఇవి ఈ డిస్టర్బ్ అయి ఉన్నది ఇదంతా కూడా రియల్ అన్నట్టే. గ్లాస్ లా ఉంది చూడండి పైకి చూస్తే. అది అంటే అలా పెట్టుకుంటే ఇలా నెక్ మీద పెడితే మళ్ళీ లుక్ మారిపోద్దండి. ఇక్కడ చేతితో పట్టుకుందని నెక్ లో పెడితే బ్యాక్గ్రౌండ్ స్కిన్ కి బాగా వస్తుంది. ఇవి రియల్సే, మల్టీ కలర్స్ అన్నట్టు, పంకిన్ బీడ్స్ అన్ని చాలా వెరైటీగా చాలా ట్రెండీగా ఉంది. చూసారా ఇది? అంటే చెప్తున్నాను కదా, ఇట్లా పట్టుకున్న దానికి మెల్ల పడిన దానికి సంబంధం ఉంటుంది. నా దగ్గర డైమండ్స్ ఏంటంటే ఓవెల్స్, రౌండ్స్ అలా కాకుండా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ పైన ఉన్న ఇవి ఉన్నాయి కదా స్టోన్స్, కలర్ స్టోన్స్ అన్నీ ఓవెల్స్, రౌండ్స్ అలా ఉంటాయి. కానీ ఈ షేప్ చూసారా, డైమండ్ షేప్లో ఉంది. డైమండ్ భూమిలోంచి వచ్చేప్పుడు ఏ షేప్ ఉంటుందో ఆ షేప్ తీసుకున్నాం. ఇవి లైటింగ్, గ్లిటరీ, అసలు పార్టీస్కి వెళ్ళినప్పుడు
టూ గుడ్ ఉంటాయి అసలు. ఎస్, ఫ్రాక్స్ మీదకి అలా చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా అంటే డిజైన్ కూడా చాలా అందంగా ఉందండి. ఎనీ నెక్కి మ్యాచ్ అవుతుంది, పెద్ద నెక్ అయినా చిన్న నెక్ అయినా ఏదైనా కానీ బాగా సెట్ అవుతుంది. సో చూసారు కదా, శారీస్ మీదకైనా ఫ్రాక్స్ మీదకైనా చాలా అందంగా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. వడ్డానాలు అయితే 100 గ్రాముల నుంచి 130 గ్రామ్స్ అని బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదండి, అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి మెడలో ఉన్న దండలు కానీ మళ్ళీ పైన ఉన్న మాల కానీ ఆవిడ శారీ కానీ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత పొడవు ఉండే అసలు. స్మైలీ ఫేస్, క్లియర్ గా ఫేస్ కూడా చాలా కళగా అందంగా కళ్ళు ముక్కు నోరు అన్ని క్లియర్ గా ఉంటాయి. కిరీటం కానీ రియల్ గా అమ్మవారు ఇలా ఉంటారా అని అనిపిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారండి, ఆయన చూడండి ఇక్కడ అమ్మవారు స్వామివారు చీర అనేది చాలా అందంగా ఉందండి. మీరు ఏది చూసినా అలాగే ఉంటుందండి. ఇందాక రాముల వారిది ఇంకోటి చూసాం కదా, ఇప్పుడు శివపరివారు, వడ్రానంలో చాలా తక్కువ చేస్తారు శివపరివారు, సాహసం చేయరు ఎవరు. అవును, రేర్ గా వింటాం మనం. అసలు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను శివపరివారు. కావాలని చేసాము అండ్ కింద ఇలా ఇవి రావడం కూడా స్టోన్స్. అవునండి, చాలా అందంగా ఉంది. మేము ఓల్డ్ మోడల్ మా దగ్గర ఏ ఐటమ్కైనా అంటే వడ్డానం కానీ హారం కానీ నెక్లెస్ ఏదైనా కలర్ కాంబినేషన్స్ కింద ఏంటంటే అందరు డార్క్ వేసేస్తారు. నేను లైట్ కలర్స్ వేస్తే మీ శారీస్ కూడా సపరేట్ అవ్వాలి కదా. ఇప్పుడు పంకిన్స్ వేసాము చూడండి, కింద పంకిన్స్ వేసాము, ఇది డ్రాప్స్ వేసాము, ఇది వచ్చి రియల్ సాసెస్ వేసాము. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి. చూసారు కదా వడ్డానాలు, అండ్ ఎంత అద్భుతంగా ఉన్నాయి వడ్డానాలు. ఇది గోల్డ్ స్టోన్ అండి. గోల్డ్ స్టోన్ అంటే అందరూ గోల్డ్ కొంటారు కానీ గోల్డ్ ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇది గోల్డ్ మైనింగ్ నుంచి వస్తుంది కదా. దీన్ని గోధుమ పిండి ఇడ్లీ పిండిలా మెత్తగా చేసేసి దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని బాగా ప్యూరిఫై చేయడం కోసం బాగా తిప్పి మనకి ఎలాగా వాటర్లో వేసి తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత గోల్డ్ అనేది కిందకి వెళ్ళిపోద్ది, మట్టి అనేది పైకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మట్టిని క్లీన్ చేసిన తర్వాత మీరు థర్మామీటర్లో ఉంటుంది కదా మెర్క్యూరీ, అవన్నీ కూడా ఆ మెర్క్యూరీ తోటి దీన్ని క్యాచ్ చేస్తాం. క్యాచ్ చేసిన తర్వాత కరిగేస్తాము. కరిగిన తర్వాత ఇది ఎంత గోల్డ్ అయితే వస్తుందో, ఫర్ సపోజ్ దీనిలో ఒక 100 గ్రామ్స్ వచ్చింది అనుకోండి, 200 గ్రామ్స్ వెండేసి దీన్ని కరగాలి. కరిగేసిన తర్వాత దాన్ని ద్రావకం అన్నీ ఉంటాయి అనమాట. వాటర్లో వేసి యాసిడ్స్ తీస్తే అప్పుడు 999 గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్ నుంచి ఏం చేస్తామంటే దీంట్లో 916 చేయాలా, 18 క్యారెట్ చేయాలా, 14 క్యారెట్ చేయాలా అనేది ఉన్న డిజైన్ బట్టి మేము ఆలోచన చేస్తాము. 18 క్యారెట్ ఎందుకు వాడతాము, డైమండ్ అనేది వాల్యుబుల్ కాబట్టి దాన్ని హార్డ్నెస్ ఉండాలని దాన్ని చేస్తాం. 14 క్యారెట్ కూడా ఈక్వల్గా అంతే. 916 అనేది బంగారాలు మన పాత వాళ్ళండి ఎప్పటి నుంచో బంగారం నా మెరవాలి పచ్చగా ఉండాలంటారు కాబట్టి వాళ్ళకి 916 చేయాల్సిందే. ఇది ఎంటీ స్టోన్ అండి. ఎంటీ స్టోన్ అనేది కొన్ని అంటే జాతకరీత్యా కొంతమంది వాడమంటారు, కొంతమంది ఏమో పెద్ద ఇదేం కాదంటారు. మేము దీన్ని ఎందుకు తీసుకుంటామంటే కలర్ కాంబినేషన్ కోసం. ఇది వచ్చి లెవెండర్ కలర్ ఉంటుంది కదా, కొన్నిటికి మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఇవి తీసుకుంటాం. రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ నీలం ఆ స్టోన్స్ అయితే కామన్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి చూపించడం కష్టం అవుతుంది. సో హెవీగా చూపించారు నెక్లెసెస్ అండ్ హారాలు. సింపుల్గా అంటే సింపుల్ శారీస్ మీదకి పెట్టుకోవడానికి ఉన్న నెక్లెసెస్ చూపిస్తారు. ఉన్నాయండి, ఇందులో లైట్ వెయిట్లో ఉంది. లైట్ వెయిట్ చేసాం కదా అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ నెక్లెస్ కానీ ఇందాక మీకు అంత పెద్ద దానిలో కూడా అమ్మవారి డీటెయిలింగ్ చెప్పాను కదా, ఇంత చిన్న దానిలో కూడా క్లారిటీ బాగా వస్తుంది. సో చూసారు కదా, సింపుల్గా అలా పెద్ద హారాలు నెక్లెస్లు పెట్టుకోవడం అంటే ఇష్టం లేని వాళ్ళు, అంటే ప్రతి ఫంక్షన్కి ప్రతి పండుగకి అంత హెవీగా పెట్టలేము కాబట్టి బయటకు వెళ్ళాలంటే సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. సో మరి చాలా సింపుల్గా ఉన్నాయి అంటున్నారు. అండ్ వెయిట్ ఎంత ఉంటుందండి ఇవి? వెయిట్ లైట్ వెయిట్ అండి, ఇవన్నీ 45 గ్రామ్స్ అలా ఉంటుంది. కింద హారం వచ్చేసి 45 గ్రామ్స్ చేంజ్ ఉంటుంది. ఓకే, అంటే చూడటానికి అయితే మాకు ఎక్కువ గ్రామ్స్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా, కావాలనే తక్కువలో చేసామండి. వెనక మళ్ళీ 1-2 సార్లు ఈ మందర్లు అంటాం మేము. ఈ జాయింట్స్ అన్ని క్లియర్గా వేసుకుంటాం. కింద ఒక జాయింట్ వేస్తాం, పైన ఒక జాయింట్ వేస్తాం. ఫంక్షన్కి వెళ్తారు, ఏదో పని చేయాల్సి వస్తుంది, ఊడిపోతుందేమో అని టెన్షన్ అవసరం. లైట్ వెయిట్ చేసామని అసలు ఎంతైనా కానీ అసలు కట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ గా ఉంది. చూడటానికి మాత్రం చాలా అంటే చూడటానికి హెవీగా అనిపిస్తున్నా కూడా లైట్ వెయిట్ గా ఉంది, సింపుల్ గా ఉంది. ఇది ఇలా ఉంది కదా చిన్నది, 22 గ్రామ్స్ లో వచ్చేసింది. ఐడియల్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వండి. సో ఇదేంటండి, ఎన్ని గ్రామ్స్? 22 గ్రామ్స్. సో సింపుల్ గా ఒక చిన్న లక్ష్మీదేవి ఇది ఒక్కటే పెట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది. ఇది తక్కువ ఉంటే ప్రీమియం ఉంటాయి. అంటే మేము ఏం చేస్తామంటే ఒక ఐటెం ఉందండి, ఏ ఒక్కటైనా సరే ఒకటి తయారు చేస్తే నీట్గా రాదు. మినిమం 15-20 తయారు చేసుకోవాలి. ఆ 15-20లో అన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఉన్న వాటిలో బెస్ట్ ఒకటి నా దగ్గర పెట్టుకుని కథమే మొత్తం వేరే చోట అమ్మేస్తాను. నేను హోల్సేలర్ని కదా, వేరువేరుగా అమ్మేస్తాను.
సో అండ్ ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుందండి. వీటిలో ఇంకా వెరైటీస్ ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఒకటి రెండే నేను ఇక్కడ చూపించగలను, మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి. చక్రాలు వచ్చేసి ఆ గాళ్ళు ఉంటాయి కదా, ఆ గాళ్ళు కూడా క్లియర్గా తెలుస్తాయి. శంఖ అంటే శంఖంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఆయన గద కానీ, ఆయన కూర్చుంటే అమ్మవారి కాలు పట్టుకుంటే అమ్మవారి చేతికున్న బ్యాంగిల్స్, శారీ అన్నీ అసలు ఇంతకుముందు చెప్తున్నాను కదా, అంత చాలా క్లారిటీ, చాలా బాగుందండి. అవునండి. ఇది ఇలా కాకుండా వెనక వైపు చూసినా కానీ అమ్మవారి చీర అదే ఇది ఉంటుంది కదండి, జుట్టు కానీ జుట్టు కూడా క్లియర్గా ఉంటుంది. ఆయన స్వామివారి పై పంచ అన్ని ఇవన్నీ ఎందుకు ఇంత క్లియర్గా చెప్తానంటే చేసేటప్పుడు అలా చేస్తాం. నాకు ఇలా దగ్గరగా చూపిస్తుంటే అన్ని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. శేషపాన్పు మీద విష్ణుమూర్తి ఉన్న. ఇది రియల్ కోరల్, ఇది రియల్ కోరల్. ఇది అనివిన్గా వస్తుంది. అనివిన్ కోరల్ని షేప్స్ తీసి ఆ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని తీసి ఇక్కడ వేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఉండే చూసారండి, ఇవన్నీ కూడా అనివిన్ కోరల్స్. ఇవి ఒక షేప్ దొరకవు. ఈ డిజైన్ ఒకటే, రెండో చేయలేము. స్వామివారి విగ్రహాలు చేయగలం కానీ ఆ కోరల్ అనేది సీలోంచి వస్తుంది, ఇటలీ సీ నుంచి వస్తుంది. ఆ సీలోంచి వచ్చిన దాన్ని బట్టి మేము షేప్స్ తీస్తాం. ఓకే, ఇది కోరల్ ఉంది కదండి. ఇప్పుడు ఇందాక కోరల్ అని చెప్పాను కదా, బేసిక్గా ఇది అదొక కలర్, ఇదొక కలరు. ఇది ఇక్కడ వరకే పనిచేస్తుంది. ఈ కిందది వేస్ట్, ఇది పీసెస్ కట్ చేసి వేస్తాం అనమాట, న్యాచురాలిటీ మిస్ అవ్వకూడదని. మీ రియల్ ముత్యం ఎప్పుడైనా ఇలాగే ఉంటుందండి, రౌండ్గా ఉండదు అసలు ఎక్కడా కూడా. దీన్ని షేప్స్ చేస్తాము. వీటికి అలా ఉంటుంది. దాన్ని కట్ చేసి షేప్స్ చేసి చేస్తాము. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా మావి, ఆ పరికరాలతో అన్నీ చేసి సెట్ చేస్తాం అనమాట. ఈ బుట్టలు కూడా చాలా ఉన్నాయి. బుట్టలు కూడా చాలా వెరైటీగా, మందిరంలో కృష్ణుడు చాలా బాగుందండి. వెరైటీ కూడా ఇది తక్కువ వెయిట్ అండి ఇవన్నీ. ఓకే, అండ్ కింద ఈ స్టోన్స్ అండ్ ఈ పర్ల్స్ ఇలా రావడం చాలా అందంగా ఉంది. అవునండి, కలర్స్ అంటే ఈ కలర్ అనేది చాలా అందంగా ఉంది. అన్ని కాస్ట్యూమ్స్ కి అన్ని కలర్స్ కి మ్యాచ్ అవుతుంది ఇది. సో అంటే డార్క్ గ్రీన్ అనేటప్పటికి అన్నిటికీ సెట్ అవ్వదు. ప్రతి ఒక్కటి స్కిన్ టోన్ బ్యాక్గ్రౌండ్ చూసి చేస్తాం. ఏదైనా ఎలా పడితే అలా వేసేసి ఇది అయిపోయింది కదా డిజైన్. వర్క్ అవటంలో ఫస్ట్ వర్క్ ఫాస్ట్ అవుతుంది, ఎడ్జ్ లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఆ కలర్ కాంబినేషన్ దగ్గర టైం పోతుంది. అసలు ఒకటి వేస్తాము, అది సెట్ అవ్వదు, మళ్ళీ ఇంకోటి వేస్తాము, 50-50 అనిపిస్తుంది. థర్డ్ ఇంకోటి వేస్తాము, అంటే అవి చుట్టుకుంటూ పెట్టడం అన్నీ చేసుకుంటాం. అన్ని షోరూంలో ఉన్నట్టయితే 100% ఎక్కడ ఉండవు. ప్రతి ఒక్క పీసు చాలా కొత్తగా యూనిక్గా ఉంటుంది అసలు. అవునండి, చాలా అంటే హారాలు కావచ్చు, సింపుల్ నెక్లెస్లు కావచ్చు, అండ్ వడ్డాణాలు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు చూడని వేరే షాప్స్లో లేని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అవును, మీ మళ్ళీ మోడిఫికేషన్స్ అండి. ఇప్పుడు మీ అమ్మమ్మ గారి ఉంటాయి కదా, మోడిఫికేషన్స్ అయినా వాళ్ళ ఏమైనా నెక్లెస్లు హారాలు రాళ్ళు పోతాయి కదా, ఆ రాళ్ళు అయినా నీరు దిగుతాయి. రాళ్ళు నీరు దిగినవి కూడా తీసి వేరే కొత్త సెట్ చేయడం. ఇంకోటి కొన్ని బోసుగా ఉంటాయి, మీ ఏజ్ పిల్లలు పెట్టలేరు కదా, అప్పుడు ఏమవుతుందంటే దాని కింద బీడ్స్ యాడ్ చేయడం, లేదా ఇంకొంచెం అంటే గోల్డ్ని బట్టి తక్కువ గోల్డ్లోనే ఎక్కువ అవుట్పుట్. పెద్దవాళ్ళ మీద ప్రేమ ఉంటుందండి, వాళ్ళు ఉండరు, అవి ఉంచుకోవాలని ఉంటుంది, వాటిని అలా పెట్టుకోలేరు. నేనండి వాటి మోడిఫికేషన్ బాగా చేస్తాను, దాంట్లో PhD చేశాను. మీ దగ్గర ఏదైనా అమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఏదైనా డిజైన్స్ ఉన్నా కానీ మోడిఫికేషన్ చేస్తాను. ఛార్జెస్ అసలు ఏమి ఎక్కువ పడవు. మీరు ఎనీ రిపేరీస్ అని ఏదైనా చేయించాలనుకున్నా మా దగ్గర లేజర్ మిషన్, XRF మిషన్ ఉంటుంది. ఆ లేజర్ మిషన్స్తో జాయింటింగ్స్ అవి జరిగిపోతే మీకు కొన్ని రిపేరీస్ ఉంటాయి. ఆ రిపేరీస్ మా దగ్గర ఫాస్ట్గా అయిపోతే ఫాస్ట్గా చేసి ఇచ్చేస్తాను, లేదంటే కనుక కొంచెం టైం పడుతుంది. 99% ఫాస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తర్వాత మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉందనుకోండి, ఆ గోల్డ్ ఏంటి చెకింగ్ మీకు బేసిక్గా బయటికి ఎక్కడికో వెళ్ళి చెక్ చేయించాలి, దానికి ఛార్జెస్ చేస్తారు. నా దగ్గర ఆ మిషన్ కూడా ఉంది, మీది ఎనీ ఐటమ్స్ గోల్డ్ కూడా ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతమైన కలెక్షన్స్ చూపించారు. సో ఇక్కడ ఉమా జ్యువెలర్స్లో గోల్డ్ పర్చేస్ సేవింగ్ ఉందండి? ఉన్నాయండి. అంటే కొన్ని చోట్ల ఏంటంటే అవి వర్తించవు అంటే వాళ్ళు ఎక్కువ వేస్టేజ్ చెప్పేసి తర్వాత ఇబ్బంది పెడతారు. నా దగ్గర అయితే 100% ఏదైతే ఇస్తున్నామో, అంటే ఇక్కడ ట్యాగ్ మీద ఏదైతే మెన్షన్ చేసామో అదే ఇస్తాము. డిస్కౌంట్ అండ్ కాస్ట్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేనైతే ఆఫర్లు పెట్టనండి, అన్ని ఆఫర్ అంటే నా దగ్గర, ఎందుకంటే నేను వర్కర్ని కాబట్టి నాకు పడే ప్రైస్ ఇస్తాను. నాకు మధ్యలో ఇంకెవరు ఉంటారు, లైన్మెన్స్ అని ఇంకా వేరే అడ్వర్టైజ్మెంట్ అనే ఉండదు. నాది ఎక్కడైనా చూడండి అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉండదు. మా అమ్మతోటే షోరూమ్ ఓపెన్ చేయించాను.
మీలాగా తీసుకున్న వాళ్ళు అలా మౌత్ పబ్లిసిటీతో వచ్చే వాళ్ళు ఎక్కువ కాబట్టి తక్కువ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు వడ్రాన ఉంది 10% ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఎక్కువ వర్క్ ఉంది డిజైన్స్ అవి వచ్చి 12% ఉంటాయి. ఇంకా దానికన్నా ఎక్కువ వర్క్ 14% ఉంటుంది హైయెస్ట్. ఇంకా అంతమించి ఏముండవు. నెక్స్ట్ డైమండ్స్ వచ్చేసి 18 క్యారెట్ ఉంటాయి. వాటికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. కొన్ని 950 ఉంటాయి, కొన్ని 1050 ఉంటాయి, కొన్ని 1150 ఉంటాయి. అంతే, ఇంకా అంతమించి ఉండదు. వేస్టేజ్ ఏమి ఉండదు డైమండ్స్కి. డైమండ్స్ కూడా సర్టిఫైడ్ ఇందాక అన్నాను కదా, ఐజీ సర్టిఫికేషన్, ఎస్జిఎల్ సర్టిఫికేషన్ అవి ఇస్తాము. సో ఇందాక నుంచి మీరు నేను వర్కర్ని అని చెప్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు వీటి గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏంటండి ఇక్కడ ఇందాక కూడా నేను ఆ షోరూంలోకి వచ్చినప్పుడు నాకు అవే కనిపించాయి అక్కడ. సో వాటి గురించి స్టోరీ. అవి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బంగారం కన్నా వాల్యుబుల్ అండి చెప్పాలంటే. నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నా వృత్తి అదే కాబట్టి నేను అంత చదువుకున్నా మా నాన్న గోల్డెన్ స్పూన్ అని నేను చెప్పను. మా అమ్మ నాన్న మంచి ఆరోగ్యం జన్మనిచ్చారు కాబట్టి నేను పని నేర్చుకున్నాను. ఆ పని నేను 10 మందికి నేర్పాను. సేమ్ టైం ఇక్కడ గోల్డ్తో పాటు ఆర్నమెంట్స్ అక్కడ పెట్టుకున్నప్పుడు నేను అటు తిరిగి నాకు నేనే మోటివేషన్ అవుతుంటాను. ఎవరిని వచ్చి అడిగినప్పుడు ఇంకా ఎక్కువ చెప్తా ఉంటా. నా చిన్నటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ మీరు అలా ఒక అంటే మీరు దాన్ని చూసి మోటివేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు అలా మీ షోరూంలో ఏమో కొంతమంది పిల్లలకి చెప్పొచ్చు, అంకుల్ ఇప్పుడు ఇలా ఉన్నాడు, కొంచెం తక్కువ చదువుకున్నా కానీ మీరు కూడా కొత్తగా ఏదైనా సాధించాలని పిల్లలకి చూపించవచ్చు. విజయవాడ బ్రాంచ్ లో కూడా ఇలానే ఉంటాయండి. కొన్ని అక్కడ ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అందరూ మెడలో నగను పెట్టుకుంటారు కానీ అది ఎలా తయారు చేస్తారని తెలియదు కదా. అందుకని అవి కూడా ఉంటే అలా కూడా కొంతమందికి ఓకే దీంతో ఇలా కొంతమంది అంటే దాని గురించి హిస్టరీ తెలుసుకోవాలనుకుంటారు, నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటారు. వాటన్నిటి పేర్లు ఉంటాయి. కుదుమ గడ్డి అని, డెక్ అని, కామన్ గా సుత్తి అంటారు కదా, సుత్తిలకి కూడా పేర్లు ఉంటాయి. పొడ సుత్తి అట్లాగా. అంటే వాటి యొక్క పేరును బట్టి దాని ప్రెషర్ పడుతుంది. సో మీరు ఏజ్ నుంచి వర్కర్ అన్నారు? నేను 10 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి గోల్డ్ బిజినెస్ లో అదే వర్కింగ్ లో ఉన్నారు. ఓకే. సో చూసారు కదా ఉమా జ్యువెలర్స్లోని అద్భుతమైన గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్. అండ్ సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి సింపుల్గా, అలాగే హెవీగా కావాలి అండ్ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ హెవీగా కావాలనుకున్న వాళ్ళకి హెవీ జ్యువెలరీ. అండ్ ఇంతకుముందు వేరే షోరూమ్స్లో మీరు చూసిన అవి ఇక్కడ అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఆ కలెక్షన్ అనేది కంప్లీట్గా మనం వేరే షాప్స్లో ఉన్న కలెక్షన్ ఇక్కడ కనిపించదు. ఇప్పటి వరకు చూపించిన ఉమా గారు చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్క వెరైటీగా ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరు విజయవాడలో ఎంజీ రోడ్లో ఉమా జ్యువెలర్స్ బ్రాంచ్ ఉంది. అలాగే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోను ఉమా జ్యువెలర్స్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. మీకు నచ్చిన కలెక్షన్స్ని అయితే మీరు సొంతం చేసుకుంటారు. ప్లీజ్ విజిట్. ఇది ఇవాటి నవ్య కార్యక్రమం. రేపటి నవ్య కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.